మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డికి నివాళులు అర్పించారు నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామవాసి కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మావో ఉద్యమంలో కీలక నేతగా మారాడు. 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కోసా మృతి చెందాడు. 20 ఏళ్ల వయసులో కోసా పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు. సత్యనారాయణ రెడ్డిని కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. సమాజ స్థాపన కోసం తన అలుపెరగని పోరాటము దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి భూమి కోసం భుక్తి కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి కామ్రేడ్ కోసా దాదా కడారి సత్యనారాయణ రెడ్డి మరి ఇలా అమరుడై మా గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో ఘనమైన నివాళి అర్పిస్తూ తన ఆశయాలను కూడా ఇక మునుముందు కూడా ఈ రోజుతోని రాజ్యం ఏమనుకుంటుందంటే కడారి సత్యనారాయణ వాళ్ళు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి వాళ్ళంతా అమరులయ్యారు. ఇక మాదే విజయం అనుకుంటున్నటువంటి ఈ రాజ్యానికి ఒకటే హెచ్చరిక, రాజ్యమా నువ్వు ఉన్నంత వరకు కూడా నాలాంటి వాడు ఈ చనిపోయినటువంటి కోసా దాదా లాంటి వాళ్ళు కూడా మళ్ళీ